Hi. Namaste Andy. Welcome to Learn with Dr. Jayant. After a long time, I am coming again to the screen. Actually, UPSC Prelims 2024 దానికి గాను ఆల్మోస్ట్ కొన్ని సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకాలజీ ఈ వీడియోస్ అన్ని నేను డిసెంబర్ వరకు పెట్టడం జరిగింది. దాని తర్వాత వీడియోస్ నేను పెట్టలేకపోయాను బికాజ్ ఈ ఎలక్షన్ డ్యూటీస్ తర్వాత ఈ హెల్త్ క్యాంపెయిన్స్ వీటన్నిటిలో నేను బిజీ అయిపోయాను. హౌఎవర్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ 2024 ఫిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత అండ్ అదే టైంలో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్. సో ఐ థాట్ లైక్ ఐ టేక్ సమ్ బ్రేక్ తీసుకునేసి ఐ వాంట్ టు యూస్ ద టైమ్ టు అప్స్కిల్ మై సెల్ఫ్. ఇంకా బెటర్గా టీచ్ చేయడానికి నేను కూడా కొన్ని స్కిల్స్ తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇంకా నేను చెప్పే విషయాలు ఫ్లూయెన్సీగా మీకు రీచ్ అవ్వడం కోసము నేను ప్రాపర్ కంటెంట్ తయారు చేసుకోవడము అండ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఒక సింగిల్ సోర్స్ లాగా కాకుండా హోలిస్టిక్ గా నేను మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి నేను కూడా అప్స్కిల్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం ప్రాపర్ గా ఛానలైజ్ చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకోవాలని చెప్పి ఐ స్టాప్ మై సెల్ఫ్ నాట్ ఇన్ వితౌట్ అప్లోడింగ్ ఎనీ వీడియోస్ అనమాట. దెన్ ఫ్రమ్ టుడే ఐఎమ్ కమింగ్ టు అసిస్ట్ యు అగైన్. దీంట్లో భాగంగా ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఫ్రమ్ ద స్క్రాచ్. నేను ఏదైతే కంటెంట్ డెలివర్ చేస్తున్నానో అది యూపీఎస్సీకి, ఏబిపిఎస్సి గ్రూప్ 1కి, ఏబిపిఎస్సి గ్రూప్ 2కి అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ కరెంట్ అఫైర్స్, ఐఎమ్ కమింగ్ టు లైక్ టీచ్ ద స్టాటిక్ సబ్జెక్ట్స్ ఆల్సో. అండ్ దీంట్లో భాగంగా ఆ స్టాటిక్ సబ్జెక్ట్స్ మధ్య ఇంటర్లింక్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వాటిని యూపీఎస్సికి అనుగుణంగా లేకపోతే ఈ స్టేట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కి అనుగుణంగా ఎట్లా మనం మాడిఫై చేసుకొని చదవాలి, ఎలా చదివితే మనకి మన గోల్ రీచ్ అవుతుంది అన్న విషయాలన్నీ పొందుపరిచి తెలియచేయడం జరుగుతుంది. ఆ క్లాసెస్ అన్ని అలా పొందుపరచడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఫస్ట్ యూపీఎస్సి అంటే ఏంటి ఒక చిన్న బ్రీఫ్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మోస్ట్ క్రేజియస్ట్ ఎగ్జామ్ అనమాట ఇండియాలో. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 1000 పోస్టులు పడతాయి. ఆ 1000 పోస్టులు గాను మోర్ దెన్ 10 lakhs ఎగ్జామ్స్, 10 lakh పీపుల్ ఆస్పిరెంట్స్ దీనికి రాయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దానిలో ఒక 1000 మెంబర్స్ ఎన్ని పోస్టులు ఉంటే అన్నీ సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు మొత్తం ఫెయిల్ అయిపోతున్నారు. దెర్ ఇస్ నో గో, తప్పకుండా వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. బట్ కానీ దీనికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. మనం గమనించినట్టయితే ఒక ఆస్పిరెంట్ ఒక యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వాలంటే దాని ముందు అట్లీస్ట్ 1 year కోచింగ్ ఇస్తున్నాడు, ఫిలిమ్స్ ఇస్తున్నాడు, తర్వాత మెయిన్స్, దాని తర్వాత ఇంటర్వ్యూ అయ్యాక రిజల్ట్ వస్తుంది. అరౌండ్ 19 to 20 months లేకపోతే 2 years అంత టైము ఒక్క అటెంప్ట్ కోసం వెచ్చిస్తున్నాడు. ఒక 1 year మొత్తం కష్టపడ్డాడు, ఫిలిమ్స్ అవ్వలేదు అనుకో, మళ్ళీ ఫిలిమ్స్ వచ్చేందుకు వెయిట్ చేయాలి, మళ్ళీ 1 year మొత్తం వెచ్చించాలా, తర్వాత ఫిలిమ్స్ క్లియర్ చేసుకొని మెయిన్స్ క్లియర్ చేసుకొని ఇచ్చేసుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ 2 years పడుతుంది వాడికి. సో ఎంత లెంతీ ఎగ్జామ్ ఉన్నా కూడా ఇట్ డిమాండ్స్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్, కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, మన నుంచి చాలా స్కిల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవన్నీ అప్గ్రేడ్ అవ్వడానికి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు కానీ ఎవరు డిమోటివేట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే గిన ఆన్సర్ లైస్. ఎందుకంటే యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తాయో దానిలో పోస్ట్ ఎక్స్పెషల్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఏ, గ్రూప్ ఇవన్నీ కూడా వైడ్ రేంజ్ ఆఫ్ డిస్క్రిషన్ ఇస్తుంది ఫస్ట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ పాలసీస్. అంత ఎక్కువ డిస్క్రిషన్ ఇచ్చి కూడా ఆ పాలసీస్ ని ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసే దానిలో ఎక్కువ డిస్క్రిషన్ ఇచ్చి కూడా రెస్పాన్సిబుల్ వేలో ఆ పాలసీస్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే సొసైటీలో లాట్స్ ఆఫ్ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ని, స్ట్రక్చరల్ చేంజెస్ ని కూడా తీసుకొచ్చే అవకాశం మనకు దొరుకుతుంది. వీటితో పాటు సొసైటీలో రెస్పెక్ట్, అఫ్ కోర్స్ శాలరీ, ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ టాక్, పర్క్స్ ఏముంటాయి అవన్నీ ఒక వీడియోలో నేను చెప్తాను. బట్ ఐ వాంట్ టు, ఎందుకు ఇంతమంది చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న ప్రతి ఒక్కరు, ఈవెన్ మనం ఒకవేళ అడిగినట్టయితే గిన గవర్నమెంట్ స్కూల్లో చిన్నప్పటి నుంచి 10th class లో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా అనిపించుంటుంది ఐఏఎస్ అవ్వాలన్న కోరిక, ఒక్కసారైనా అనిపించి ఉంటుంది. అంత క్రేజీ ఎందుకు వాళ్ళకి తెలియకోకుండానే ఇది ఉంటుందంటే వాళ్ళు ఎవరైతే యూపీఎస్సీలో ఉంటారో, ఈ క్రాక్ చేసి ఈ ఎగ్జామ్ క్రాక్ చేసి
ఈ జాబ్ తెచ్చుకొని ఉంటారో వాళ్ళకి లైక్ ఒక ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ వస్తుంది. ఆ ఆపర్చునిటీస్ లో వాళ్ళు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ పొజిషన్స్ అనుభవిస్తారు. ఆ పొజిషన్స్ తో పాటు వాళ్ళు ఒకవేళ వాళ్ళకున్న కంపాషనేట్ బిహేవియర్, ఇంటిగ్రిటీ, హానెస్టీ అండ్ ప్రొఫిషియన్సీ, ఆ కాంపిటెన్సీ లెవెల్స్ అన్ని అప్స్కిల్ చేసుకోగలిగితే వాళ్ళకి ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ చేసే అవకాశం ఉంటుంది. మన సొసైటీలో డీప్ రూటెడ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అందరికి స్ట్రక్చరల్ గా చేంజెస్ క్రియేట్ చేస్తూ ఒక ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇది ముఖ్య కారణం ఎందుకు చాలా మంది యూపీఎస్సీ అంటే అంత పడి చేస్తారు. తప్పకుండా మనం యూపీఎస్సీ కొట్టాలని చెప్పి ఏళ్ళ సంవత్సరాలు, కొన్ని ఇయర్స్ దానికోసం వెచ్చిస్తారు, కష్టపడతారు అంటే ఇదే రీజన్ అన్నమాట. అట్లాంటి కేస్ స్టడీ ఒకటి చెప్తాను మీకు, దట్ మేక్స్ యూ వెరీ క్లియర్. యాక్చువల్ గా 1960-1970లో ఆ టైంలో డైరీ సెక్టర్ చూస్తే చాలా ప్రాబ్లమ్స్ లో ఉండింది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ గా ఉండింది. మిల్క్ చాలా షార్టేజ్ గా ఉండింది. ఇంపోర్టెడ్ మిల్క్ పౌడర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మిల్క్ షార్టేజ్ ఉండడం వల్ల ఇంపోర్టెడ్ మిల్క్ పౌడర్ వల్ల దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. హవెవర్ అన్ఆర్గనైజ్డ్ వల్ల ఎవరైతే దాని మీద లైవ్లీవుడ్ గా ఉంటారో వాళ్ళకందరికీ ప్రాపర్ మార్కెట్ యాక్సెస్ దొరికేది కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్ గా ఉండింది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ తో ఉండడం వల్ల ఏమైందంటే దానిపైన ఎవరైతే డిపెండ్ అయినారో వాళ్ళందరూ కూడా లాసెస్ లోనే ఉంటూ చాలా కష్టాలు ఉండింది ఆ టైంలో. ఆ టైంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ విర్గేష్ కురైన్ అనే అతను అపాయింట్ అయ్యాడు. అతను ఎందుకు ఈ డూ ప్రొటెక్ట్ ప్రాబ్లం ఇంత ఎక్కువగా ఉంది, దీన్ని ఏం చేయాలి సొల్యూషన్ అని చెప్పేసి అతను ఆల్రెడీ ఉన్న పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయకోకుండా ఎన్లైటెండ్ అప్రోచ్ తీసుకున్నాడు. అప్పుడే అమూల్ ఒక మోడల్ ఒకటి తీసుకుంది గుజరాత్ లో, అది సక్సెస్ అయ్యిండే. ఆ మోడల్ తీసుకునేసి ఆ మోడల్ ని ఇతను నేషన్ వైడ్ ఇంప్లిమెంట్ చేశాడు. ఎలా ఇంప్లిమెంట్ చేశాడంటే మిల్క్ ఎవరైతే ఫార్మింగ్ చేస్తుంటారో, అంటే మిల్క్ ఎవరైతే ఆ లైవ్లీహుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకందరికీ కోఆపరేటివ్స్ గా బిల్డ్ చేసి వాళ్ళకందరికీ ఎవరైతే దాని నుంచి వచ్చిన ఈ మిల్క్ అందరికి ఈ డైరీ ఫార్మింగ్ లో అమ్ముకోవడానికి బెటర్ ప్రైజింగ్ వచ్చేలాగా చేసి మిడిల్ మెన్ ని తగ్గించేసి ఇది ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ లాగా తీసుకొచ్చేసి దీనిలో ఈ లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ ఏవైతే దీన్ని పెంచడంతో పాటు వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా సప్లై చైన్ దీన్ని కూడా ఎన్హాన్స్ చేయడం, ఈ చేంజెస్ అన్ని తీసుకురావడం వల్ల ఏమైందంటే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ డైరీ ఎంత ఇప్పుడైతే ఎవరైతే ఈ డైరీ దీనిలో ఉన్నారో వాళ్ళకందరికీ చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కండిషన్ మొత్తం తీసుకురావడానికి హెల్ప్ అయింది అనమాట. అండ్ దీనిలో రూరల్ లైవ్లీవుడ్ రెగ్యులర్ ఇన్కమ్స్ వాళ్ళకి రావడం, ఎక్స్పెషలీ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరిగింది. ఎందుకంటే ఉమెన్స్ కూడా ఈ డైరీ దీని మీద ఆధారపడి సంపదను సృష్టించుకోవడం, దానివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ రావడము. 1972లో అరౌండ్ 22 మిలియన్ మెట్రిక్ టన్స్ అంత మిల్క్ ప్రొడక్షన్ ఉంటే నీకు 1996 వచ్చేటప్పటికి 22 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి 74 మిలియన్ మెట్రిక్ టన్స్ అంత మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఎంత డ్రాస్టిక్ చేంజ్ అనేది రావడం జరిగింది. బట్ అది ఎలా జరిగింది అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఆ డైరీ సెక్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం స్టడీ చేసి ఒక స్ట్రక్చరల్ చేంజ్ ని తీసుకురావడం, అంటే కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్షన్ ని ఆపరేషన్ ఫ్లడ్ అండ్ అది తీసుకొచ్చేసి ఇచ్చేయడం వల్ల ఈ చేంజ్ అనేది రావడం జరిగింది. ఇట్లాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి ఒక ఎన్లైటెండ్ అప్రోచ్ తీసుకునేసి ఇండియాలో ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ మీద ఏదో ఒక ప్రాబ్లం మీద వర్కౌట్ చేసే ఆపర్చునిటీ ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఆర్ఎస్ ఆఫీసర్లకి దొరుకుతుంది. సేమ్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చాలా ఆపర్చునిటీస్ దొరుకుతుంది. వాళ్ళు ఒక ఎన్లైటెండ్ అప్రోచ్ ని తీసుకోగలిగితే వెల వెల కట్టలేనంత వెల కట్టలేనంత కాంట్రిబ్యూషన్ వాళ్ళ సొసైటీకి చేయగలుగుతారు. ఆ తృప్తి అనేది దొరుకుతుంది అనమాట మెయిన్. అందుకనే సివిల్ సర్వీస్ అనేది ఒక సోషల్ సర్వీస్ లాగా చాలా మంది నాట్ జస్ట్ ఎ జాబ్, మోర్ దెన్ దట్ లాగా భావిస్తారు చాలా మంది. ఇది చేస్తారు. అందుకనే ఎవరెవరైతే దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారో, అఫ్ కోర్స్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మొత్తం యూపీఎస్సీ ఇస్తుంది. 21 ఇయర్స్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, అప్ టు సమ్ లిమిట్, ఇన్ని లిమిట్స్ అవన్నీ చెప్తుంది. ఆ ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళందరూ రాయొచ్చు అని చెప్పేసి
అందరికి అవకాశం ఇస్తుంది యూపీఎస్సీ. బట్ హౌఎవర్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ కి సూటబుల్ అని అనుకోవడం తప్పు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు దీనికి సూటబుల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో ఈ యూపీఎస్సీ దీనిలో మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక వీలైనంత త్వరగా మనం బయటకు వచ్చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనస్ఫూర్తిగా దానికి టైం వెచ్చించి కష్టపడి చదవడం, చదివి తెచ్చుకోవడం ఒకటి. అయినా కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్స్ రాకోకుండా ఏముండవు. అలా రాకపోయినా కూడా యూపీఎస్సీ అనేది మీకు లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తుంది. చాలా స్కిల్స్ ఇస్తుంది. ఆ ఇంటిగ్రేట్ అయిన నాలెడ్జ్, ఆ స్కిల్స్ వీటన్నిటితోనూ ప్రతి ఒక్క మనిషికి ఎవాల్వ్ అయ్యే అవకాశం ఇస్తుంది. ఇండియన్ ఎకానమీ గురించి తెలుస్తుంది. ఎకనామిక్ ఆపర్చునిటీస్ గురించే తెలిసేలా చేస్తుంది. ఆ ఆపర్చునిటీస్ మొత్తంలో ఏదైనా ఒక ఆపర్చునిటీని నువ్వు క్రియేట్ చేసుకునేసి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గానో, అగ్రిప్రెన్యూర్ గానో, ఒక స్టార్టప్ గానో వీటన్నిటికి ఈ నాలెడ్జ్ యూజ్ చేయాలా. నేను జస్ట్ యూపీఎస్సీకి మాత్రమే ఈ నాలెడ్జ్ యూజ్ చేస్తాను. వస్తే అది వస్తుంది. లేకపోతే గన నేను జస్ట్ ఇలా మిగిలిపోతాను అంటే అలా కాదు. మనకు వస్తే దానిలో వెళ్ళిపోతాం. మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. ఒకవేళ రాకపోతే ఎవరికైతే వస్తుందో వాళ్ళకి జాబ్ మాత్రమే. ఎవరికైతే రాదో వాళ్ళకి నాలెడ్జ్ విధి విధాలా యూజ్ చేసుకునేసి హి కెన్ బికమ్ లీడర్ ఆల్సో. హి కెన్ బికమ్ బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్. హి కెన్ స్టార్ట్ సమ్ స్టార్టప్స్. ఒక అగ్రిప్రెన్యూర్ చేయొచ్చు. అగ్రి బిజినెస్ చేయొచ్చు. ఎఫ్‌పిఓస్ చేయొచ్చు. ఎంఎస్ఎంఈస్ స్టార్ట్ చేయొచ్చు. ఎన్ని రకాలుగా వీలైతే, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా కూడా ఈ నాలెడ్జ్‌ని ఇంటిగ్రేట్ చేసి, ఆ నాలెడ్జ్‌ని ఒక వాల్యూ క్రియేట్ చేయాల. ఎవరైతే ఇది క్రియేట్ చేయడానికి కూడా సంసిద్ధులై ఉంటారో వాళ్ళందరూ దీనికి సూటబుల్ ఎగ్జామ్. ఎందుకంటే యూపీఎస్సీ గివ్స్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీ టు ఎవాల్వ్. ఒక పర్సన్ ఎవాల్వ్ అవ్వడానికి లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీ ఇస్తుంది. మనమంతా ఏం చేస్తున్నామంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. ఆ ప్రిపేర్ అయ్యి పాస్ అయితే పాస్ అవుతాం. లేకపోతే ఇచ్చేసి ఒక ఆల్మోస్ట్ 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ దానికి వెచ్చించి రాలేదు అని చెప్పేసి డీమోటివేట్ అయిపోవడము. లేకపోతే గిన మనం దేనికి పనికిరాం. అలా కూడా కొంతమంది ఉంటున్నారు. అలా కాదు. ఎవరు దీనికి బెస్ట్ ఎలిజిబుల్ అంటే గిన ఎనీవన్. సొసైటీకి ఐయామ్ సారీ. సొసైటీకి ఇమ్మెన్స్ కాంట్రిబ్యూట్ చేసే ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి దాన్ని సాధించుకొని మనం ఇచ్చేయడానికి ఎవరైతే వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళకి కాకపోతే దీనిలో క్లియర్ చేయలేకపోతే అండ్ దే నీడ్ టు కన్సిడర్ చేసి ఎక్కడెక్కడ మనకి ఏ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే ఆపర్చునిటీస్ కానీ వీటన్నిటిలోనూ యూజ్ చేసుకునేసి ఒక ఎకో సిస్టమ్ ను మనం క్రియేట్ చేసుకునేసి మనము నాట్ జస్ట్ జాబ్ సీకర్ బట్ ఆల్సో జాబ్ గివర్స్ గా తయారవ్వాలి. అలా తయారవగలిగే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి మోస్ట్ సూటబుల్. అయితే అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నాను నేను. యూపీఎస్సీ డెసిషన్ తీసుకున్నాను. దీనివల్ల నాకు ఇన్ని ఇయర్స్ టైం వేస్ట్ అయింది. దీనివల్ల ఏం లేదు అని చాలా మంది కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అది చాలా రాంగ్ నోషన్ అన్నమాట. ఎందుకు రాంగ్ నోషన్ అంటే గిన లైఫ్ లో ఎప్పుడు కరెక్ట్ డెసిషన్ అంటూ ఏది ఉండదు. మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో దాన్నే కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఎవరైనా సరే యూపీఎస్సీ ఎగ్జామ్ గాని, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాస్తామని ఒక డెసిషన్ తీసుకొని దీనిలో ప్రిపరేషన్ అయ్యుంటే గిన దాన్ని కరెక్ట్ చేసుకునే విధానము తప్పకుండా మీకు వచ్చేలాగా మీ కాంపిటెన్సీ లెవెల్స్ పెంచుకునేసి రాసి తెచ్చుకోవడం ఒక విధానము. అక్కడ రాకపోయినా కూడా దీన్ని మీరు తప్పకుండా ఆ నాలెడ్జ్ మొత్తం యూజ్ చేసుకునేసి మీ లైఫ్స్ కి పనికొచ్చేలాగా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడము, అగ్రిప్రెన్యూర్ స్టార్ట్ చేయడము, లేకపోతే అగ్రికల్చర్ లో ఇన్నోవేటివ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేయడము, లేకపోతే కనుక మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడము, లేకపోతే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ యూటిలైజ్ చేసుకోవడము, లేకపోతే స్టాండప్ ఇండియా ఉంటది. ఆ స్కీమ్స్ మొత్తం బెనిఫిట్స్ యూజ్ చేసుకోవడము, లేదా లైవ్లీహుడ్ స్టాక్ మిషన్ అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోవడము. ఇయన్నిట్లో కూడా మరి ఏ పని చేసినా కూడా ఆ పనిలో మెరుగైన ఇది ఎన్‌లైటెండ్ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుంది. దానికి మనం తెచ్చుకున్న నాలెడ్జ్ మొత్తం చేసుకోగలిగితే డెఫినెట్‌గా ఒక ఎన్‌లైటెండ్ అప్రోచ్‌తో ఉన్నప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి బెటర్ సక్సెస్ వస్తుంది. సో వాళ్ళందరూ దీనికి బెస్ట్ సూటబుల్. తప్పకుండా నాకు ఐఏఎస్ఏ కావాలి. ఐఏఎస్ లేకపోతే నేను నా లైఫే లేదు అనుకున్నోడు మాత్రం నాట్ సూటబుల్ దీని ఎగ్జామ్. ఓకే. ఉండొచ్చు. అంత కోరిక ఉండాలా దాన్ని కొట్టడం మనకి మనసు మొత్తం పెట్టాలా.
Even if it doesn't work, the knowledge what you gained is immense. You need to respect. తెచ్చుకునేసి యూ నీడ్ టు ఫైట్. సో ఎవరైతే ఈ ఫైట్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఐ రెస్పెక్ట్ వెరీ మచ్. అండ్ వాళ్ళందరికీ నేను కూడా తోడు ఉండాలని చెప్పేసి ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ త్రూ మై క్లాసెస్. నేను ఇంకా వీక్లీ మ్యాగజైన్స్ వస్తాయి సార్. ఐ వాంట్ టు మేక్ ద వీక్లీ మ్యాగజైన్. ఐ యూస్ టు మేక్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ టు సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అర్లియర్. నాకు ఆ స్కిల్ కూడా ఉంది కాబట్టి ఐ విల్ మేక్ కరెంట్ అఫైర్స్ వీక్లీ మ్యాగజైన్స్. అండ్ ఆ వీక్లీ మ్యాగజైన్స్ ని నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు స్టాటిక్ సబ్జెక్ట్స్ అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కొన్ని ఫ్రీ టెస్ట్స్, మరి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ టెస్ట్స్ అవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు యూపీఎస్సి హైలీ ఫోకస్డ్ ప్రిలిమ్స్ ప్రోగ్రామ్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తా. అండ్ మెయిన్స్ ఫోకస్ ప్రోగ్రామ్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తా స్పెసిఫిక్ గా. అండ్ ఎవ్రీ వీక్ ఒక ఎస్ఏ రైటింగ్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆ ఎస్ఏ రైటింగ్ రాసి మన యూట్యూబ్ లో లైవ్ లో నేను డిస్కస్ చేస్తా. మీరు కూడా దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. యూ కెన్ చాట్, యూ కెన్ డూ దట్. లేకపోతే కనుక నేను గూగుల్ మీట్ లింక్ పెడతా, యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ దేర్. అండ్ ఒక్క వీక్లీ ఒక ఒక ఎస్ఏ తప్పకుండా మీరు రాయాలి. అండ్ దాన్ని మన గ్రూప్ లో పెట్టి ఎవరెవరు ఎలా మన పియర్ గ్రూప్స్ కూడా స్టార్ట్ చేస్తాం. వీటన్నిటితో పాటు కొన్ని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడానికి ఐ ఆల్సో టు వన్ యాప్ కూడా తీసుకుంటున్నా. ఐఎమ్ లాంచింగ్ దట్ యాప్ టుడే ఇట్ సెల్ఫ్. ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్ లో ఆల్రెడీ నేను ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్ సంబంధించినవి పెట్టున్నాను. యూ కెన్ గో అండ్ ప్రాక్టీస్ దట్ వన్ ఆల్సో. అండ్ ఫ్రమ్ టుమారో ఐ విల్ బి కమింగ్ విత్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ. బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఎట్లా మనం ఎవరి సబ్జెక్ట్ ని ఎలా చదవాలి, ఆ సబ్జెక్ట్ లో చాప్టర్స్ ని ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాలి, ఒక చాప్టర్ కి ఇంకో చాప్టర్ కి మధ్య ఇంటర్ లింక్స్ ని ఎలా చూడాలి అనే ఇంట్రడక్షన్ తో పాటు ఒక సబ్జెక్ట్ కి ఇంకో సబ్జెక్ట్ కి మధ్య కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ఏర్పరచుకోవడం వల్ల మనకి పాలిటీ ఒక సబ్జెక్టు, హిస్టరీ ఒక సబ్జెక్టు, ఎకానమీ ఒక సబ్జెక్టు, కల్చర్ అలా మనం చదువుతాం. కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ కి వచ్చేటప్పటికి అన్నిటిని కలగలిపి చూడాలి ఒక విషయాన్ని. అది రావాలి అంటే గిన అన్ని సబ్జెక్ట్స్ మధ్య ఇంటర్లింక్ ఎస్టాబ్లిష్ చేయడం కూడా వాడికి తెలియాలి. సో బేసిక్ లెక్చర్స్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద కాంప్రహెన్సివ్ లెక్చర్స్, బేసిక్ లెక్చర్స్ వేర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అండ్ వాటి మీద ఆ కనెక్టెడ్ అన్ని సబ్జెక్ట్స్ కి మీద కరెంట్ అఫైర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాంగిల్లో నేను కొన్ని బేసిక్ లెక్చర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఐ విష్ యు ఆల్ యూటిలైజ్ దీస్ కోర్సెస్. డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ కీప్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో దట్ నా నుంచి వచ్చే క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ ఏవైనా సరే ఏది మీరు మిస్ కాకోకుండా మీ జర్నీని 100% సక్సెస్ అవుతుంది. మీ జర్నీని, మీ పాత్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.